నా బరువు తగ్గట్లేదు. నేనెంత ట్రై చేసినా తగ్గట్లేదు. వాకింగ్ చేస్తుంటే గూడా తగ్గట్లేదు. ఇంతే తింటే గూడా తగ్గట్లేదు అనేసి చాలామంది బాధపడుతుంటారు గదా! అట్లనే ఒక మేడమ్ వచ్చిండ్రు మన దగ్గరికి. ఆ మేడమ్ వెయిట్ గూడా బానే ఉండే. ఒబెసిటీ ప్రాబ్లమ్ ఉండే. హార్ట్ మీద ప్రభావం పడుతుండే దానివల్ల. హార్ట్‌లో గూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉండే. మళ్ళా మోకాలు నొప్పులుండే. అయితే మన దగ్గరొచ్చినప్పుడు మనకేమన్నారంటే, "సార్ నేనెంత ట్రై జేషినా నాకు తగ్గట్లేదు." అయితే నేనడిగినాను, "మీరు ఏం డైట్ ఫాలో అవుతున్నారనేసి." అయితే ఆ మేడమ్ ఏమన్నారంటే, "చూడండి సార్, సండే అంటే నేను చీట్ డే పెట్టుకుంటా. సండే చీట్ డే పెట్టుకొని మటనో, చికెనో, ఫిషో, ప్రాన్సో ఏదోకటి తింటా. నాకిష్టమైనటివి అన్నీ సండే రోజే తింటా. మొత్తం వారం నేను డైటింగ్ జేస్తా. కానీ ఇట్లా చేయడం వల్ల ఏమైతది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు మొత్తం వారం రోజులు మీరు మీ బాడీకి క్యాలరీ డెఫిసిట్ డయట్ ఇస్తారు. క్యాలరీ డెఫిసిట్ డయట్ అంటే ఏంది? ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. ఎంత తినాలనిపిస్తే దానికన్నా హాఫ్ తినాలి. దాన్ని హాఫ్ మీల్ డయట్ అంటారు. సో, అట్లా తిన్నప్పుడు మన కడుపు దాని ప్రకారం అడ్జస్ట్ అయితది గదా! మళ్ళా మనం ఏం జేస్తున్నాం సండే వారమంతా తినకుండా ఓన్లీ సండే రోజు తింటాం. సో, అటువంటప్పుడు ఏమైపోతదంటే మీ బాడీకి కన్‌ఫ్యూజన్ అయిపోతది. అరే! డైలీ అయితే ఇంతే వస్తది గదా తిండి. ఇవాళ ఇంత తిండి ఏడికెళ్ళి వస్తుంది అనేసి. అయితే దాంట్లో అబ్జార్ప్షన్ ఏమో డిస్టర్బ్ అయితది. సో, ఆ తప్పు మీరు చేయకండి. మళ్ళీ ఇంకో పేషెంట్ ఏం తప్పు చేస్తుండే తెలుసా మీకు? ఒక పేషెంట్ ఫుల్ డయట్ ట్రై చేస్తుండు. అయినా ఆయనకు వెయిట్ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అనేసి పరేషాన్ అయ్యి మన దగ్గర వచ్చిండ్రు. మన దగ్గర నడుము నొప్పి ప్రాబ్లమ్ తోటి బాధపడి వచ్చిండ్రు. నడుము నొప్పి అయితుండే గదా ఆయనకు. చాలా ఎక్కువ బరువు నడుము మీద పడడం వల్ల ఆయనకు నడుము నొప్పి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆయనకు మొత్తం మార్కెటింగ్ బిజినెస్ ఉండే. అయితే మొత్తం రోజు బండి మీద తిరగడం, క్లయింట్లని కలవడం అట్లా చేసి చేసి బరువు వల్ల అండ్ ఇంతగనం బండి మీద తిరగడం వల్ల నడుములో ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఈ నడుము నొప్పి కోసం వచ్చినప్పుడు మనం బరువు ఎందుకు ఎక్కువుందని అడిగితే ఆయన ఏం చెప్పిండు, "ఏమో సార్ ఏ డాక్టర్ దగ్గర పోయినా మీ నడుములో చాలా డ్యామేజ్ అయింది. మీరు బరువు తగ్గకపోతే మీకు నొప్పి తగ్గదన్నారు." అయితే మనకు ఛాలెంజింగ్ అనిపించింది. పేషెంట్ డైట్ చేస్తున్నారు, బరువు తగ్గుతలేదు, నొప్పి తగ్గట్లేదు. అయితే మనం ఏం చేసినాము మొత్తం కేస్ హిస్టరీ తీసుకున్నాము. కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏం తెలిసింది తెలుసా మీకు? ఆ పేషెంట్ రోజుకి 2:30 గంటలు, 3 గంటలే పడుకుండు. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే ఆయనకు 5, 6 ఇయర్స్ బ్యాక్ ఒక వేరే జాబ్‌లో ఉండే ఆయన. కానీ ఆ వేరే జాబ్‌లో ఉన్నప్పుడు 1 ఇయర్, 1 ½ ఇయరే చేసిండాయన జాబ్. ఆ 1 ఇయర్, 1 ½ ఇయర్ ఆయన ఆఫీస్‌కెళ్ళిండు గదా! ఒక్కరోజు గూడా మనసు ప్రశాంతంగా లేకుండే. ఎందుకంటే ఆఫీస్‌లో వర్క్ కల్చర్ అట్లుండే. అసలు సెట్ అవ్వకపోతుండే. చాలా పరేషాని ఫేస్ జేషిండు ఆఫీస్‌లో. ఊ అంటే తిట్లు, మంచిగా పని జేస్తే తిట్లు, ఎంత టార్గెట్ ఇచ్చినా అది అచీవ్ చేస్తే గూడా తిట్లు. ఏదో నుక్స్ తీసి ఆయనకి తిట్టడమే జరుగుతుండే. అయితే దాంట్లో ఏమైపోయిందంటే ఆయనకు నిద్ర మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నిద్ర ఎప్పుడు ఎఫెక్ట్ అయితది మనకు? ఎప్పుడైతే మనకు మనసు ప్రశాంతంగా ఉండదు గదా! అప్పుడు నిద్ర ఎఫెక్ట్ అయితది. అట్లా నిద్ర ఎఫెక్ట్ అయ్యి ఏమైంది లాస్ట్‌కి ఆయన ఆ జాబ్ అయితే వదిలేషిండు. వేరే కంపెనీలో అయితే జాయిన్ అయ్యిండు. కానీ ఆ నిద్ర సమస్య ఇప్పటికి కంటిన్యూ అయితుంది. ఓన్లీ 2, 3 గంటలు నిద్ర రావడం, మళ్ళీ మేలుకొచ్చేసేయడం. అట్లా ఏమైతదంటే, ఇప్పుడు మీరు డయట్ ఫుడ్ తీసుకున్నా, ఇప్పుడు ఈ పేషెంట్ డయట్ మీరు వింటే, అబ్బా! ఇంత చేసి గూడా వెయిట్ లాస్ అయితలేదా అని అనుకుంటారు. మార్నింగ్ రాగి ఇడ్లీలు, లేదంటే జొన్న దోసలు, లేదంటే కొర్రలతోటి చేసిన వంటలు. అవి. మళ్ళీ ఒక 3, 4 గంటల తర్వాత ఒక ఫ్రూట్. మళ్ళీ 3, 4 గంటల తర్వాత మీల్స్ తింటుండే. అది గూడా ఏంది? కొద్దిగా రైసే తింటుండే. నైట్ టైమ్ ఏమో మళ్ళీ రాగి జావ తాగి పడుకుంటుండే. కానీ ఇప్పుడు నిద్ర లేదు గదా! నిద్ర లేకపోతే ఏమైతదంటే, ఇప్పుడు చూడండి మన బాడీ రెస్ట్ ఎప్పుడు తీసుకుంటది? మన బాడీ రెస్ట్ ఎప్పుడు తీసుకుంటదంటే, మనం నైట్ టైమ్ నిద్రపోయినప్పుడే రెస్ట్ తీసుకుంటది. అండ్ బాడీలో ఉన్న డ్యామేజ్‌లన్నీ రిపేర్ అయితాయి ఆ టైంకి. ఒకవేళ మీకు నిద్ర సరిగా లేదు అంటే, మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేషినా, మీకు వెయిట్ లాస్ అవ్వదు. అండ్ వెయిట్ ఇట్లా పుట్ ఆన్ అయ్యి, స్పైన్ మీద గూడా ఆ పేషెంట్ లాగా మీకు గూడా ప్రభావం పడొచ్చు. సో, మంచిగా నిద్రపోండి. ఇప్పుడు బై చాన్స్ మీకు నిద్ర సరిగా వస్తలేదు. మీకు వెయిట్ గూడా ఎక్కువుందంటే, మీకొక మంచి హోమ్ రెమెడీ చెప్తాను.
ఆ మంచి హోమ్ రెమెడీ మీరు రెగ్యులర్‌లీ పాటిస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటది. కానీ ఒకటి మైండ్‌లో పెట్టుకోండి. ఫిజికల్ యాక్టివిటీ గూడా ఉండాలి. దాంతో పాటు సరైన రెస్ట్ గూడా ఉండాలి. అయితే ఆ రెమెడీ ఏందంటే మీరు కొన్ని మల్లెపూలు తీసుకోండి. కొన్ని మల్లెపూలు తీసుకొని అది మీరు వాటర్‌లో బాయిల్ చేసుకోండి. వాటర్‌లో బాయిల్ చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోండి. దీన్ని జాస్మిన్ టీ అంటారు. ఈ జాస్మిన్ టీ మనకెట్లా హెల్ప్ చేస్తదో తెలుసా మీకు? మీకు వెయిట్ లాస్‌లో హెల్ప్ చేస్తది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మళ్ళీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే నడుము నొప్పి గూడా తగ్గుతది. వెయిట్ లాస్ గూడా అయితది. సో, ఇది డైలీ మార్నింగ్ ఒక కప్ తీసుకోండి మీరు. మంచి రిలీఫ్ ఉంటది. సో, ఈ హోమ్ రెమెడీ గూడా పాటించండి. బై చాన్స్ వెయిట్ ఎక్కువుంది. మీకు మోకాలు నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వెయిట్ వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయి. మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు. హోమియోపతిలో మంచి రిజల్ట్ ఉంటది. థాంక్ యూ.